ఒక చిన్న పొరపాటు, ఒక రాంగ్ నంబర్, అదే ఓ అపురూపమైన ప్రేమ కథకు నాంది పలికింది. ఒకరోజు ఓ అబ్బాయి పొరపాటున ఒక రాంగ్ నంబర్ కు ఫోన్ చేశాడు. ఆ నంబర్ ఒక అమ్మాయిది. సారీ, రాంగ్ నంబర్ అని చెప్పి కాల్ కట్ చేయాలి అనుకున్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఆత్మీయతగా మారాయి. ఆ రాంగ్ నంబర్ ఓ నిజమైన పరిచయంగా మారింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వారి మధ్య ప్రేమ పెరిగినా ఒకరినొకరు ఒక్కసారైనా చూడలేదు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి పార్క్ లో నిన్నెలా గుర్తుపట్టాలి అని అడిగాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, నేను బ్లూ కలర్ డ్రెస్ లో ఉంటాను, నా చేతిలో గులాబీ పువ్వు ఉంటుంది అని చెప్పింది. మరుసటి రోజు ఆ కుర్రాడు పార్కుకి వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మాయి బ్లూ డ్రెస్ లో చేతిలో ఓ చిన్న బిడ్డతో బెంచ్పై కూర్చుంది. అబ్బాయి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతను మాట్లాడే లోపే ఆ అమ్మాయి అతన్ని చూసి, నేను నీతో మాట్లాడిన అమ్మాయిని, ఈ బిడ్డ నా కొడుకు, నాకు విడాకులయ్యాయి, నేను సింగిల్ మదర్ని, నన్ను ఇప్పటికీ ప్రేమిస్తావా అని అడిగింది. ఆ కుర్రాడు ఒక్క క్షణం ఆలోచించి, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను, నీ గతం నాకు ముఖ్యం కాదు, నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను నేను ప్రేమిస్తాను, ఎందుకంటే నాకు నీ శరీరం కాదు, నీ హృదయం కావాలి అని అన్నాడు. ఆమె చిరునవ్వుతో, నిజానికి నా చేతిలో ఉన్న ఈ బిడ్డ నా ఫ్రెండ్ కొడుకు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నిన్ను పరీక్షించాను అని చెప్పింది. ఆ మాటలతో ఆ కుర్రాడి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఈ ప్రేమ ఒక తప్పుడు కాల్తో మొదలై నిజమైన జీవిత బంధంగా మారింది. మీకు కూడా ఇలాంటి రాంగ్ కాల్ ప్రేమలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.